Good afternoon, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM, Government Degree College, Miryalguda. Today, in this session, we are discussed about nitrogen compounds lecture 1. In this lecture, classification of nitro compounds and structure of nitro compounds and the preparation methods of nitro hydrocarbons and properties of nitro hydrocarbons. So in these nitrogen compounds, first of all we are discussed about classification of nitro compounds. ఈరోజు మనం నైట్రోజన్ ఉత్పన్నాలలో లెక్చర్ 1 ద్వారా నైట్రో హైడ్రోకార్బన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముందుగా నైట్రో హైడ్రోకార్బన్స్ యొక్క వర్గీకరణ, నైట్రో హైడ్రోకార్బన్స్లో ఉన్నటువంటి నిర్మాణం, నైట్రో హైడ్రోకార్బన్స్లో ఉన్నటువంటి తయారు చేసే విధానాలు మరియు రసాయన ధర్మాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాసిఫికేషన్ ఆఫ్ nitro compounds. So the nitro group attached on aliphatic or aromatic hydrocarbons. So the nitro compounds are classified into two classes based on this. These are aliphatic nitro compounds, aromatic nitro compounds. The compounds in which NO2 group is nitro directly attached to an alkyl group are called aliphatic nitro compounds. These nitro compounds are called nitroalkanes. NO2 ప్రమేయము కర్బన శృంఖలాలకు బంధింపబడి ఉండే విధానాన్ని బట్టి శృంఖలానికి బంధింపబడి ఉన్నట్లయితే యాలిఫాటిక్ నైట్రో కాంపౌండ్లుగాను, వలయాలకు బంధింపబడి ఉన్నట్లయితే యారోమాటిక్ నైట్రో కాంపౌండ్లుగాను వర్గీకరించడం జరిగింది. NO2 సమూహము ఆల్కైల్ గ్రూప్ ద్వారా బంధింపబడి ఉన్న సమ్మేళనాలనే యాలిఫాటిక్ నైట్రో సమ్మేళనాలని, వీటిని సాధారణంగా నైట్రో ఆల్కేనులు అని వ్యవహరించడం జరుగుతుంది. సో దీస్ నైట్రో ఆల్కేన్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. So the NO2 attached carbon having two hydrogens, that is called primary nitroalkane. When the NO2 group attached carbon having only one hydrogen, called as secondary nitroalkane. When the NO2 group attached carbon does not having any hydrogens, is called as టెర్షరీ నైట్రో ఆల్కేన్. నైట్రో ఆల్కేన్లను NO2 సమూహం బంధించబడ్డ కార్బన్ వద్ద గల హైడ్రోజన్ల సంఖ్యను బట్టి NO2 బంధించబడిన కార్బన్ వద్ద 2 హైడ్రోజన్లు కలిగి ఉన్నట్లయితే ప్రైమరీ నైట్రో ఆల్కేన్లని, NO2 సమూహము బంధించబడ్డ కార్బన్ వద్ద ఒకే హైడ్రోజన్ కలిగి ఉన్న
సెకండరీ నైట్రో ఆల్కేన్లని NO2 ప్రమేయం బంధించబడ్డ కార్బన్ వద్ద ఎటువంటి హైడ్రోజన్లు లేనట్లయితే టెర్షరీ నైట్రో ఆల్కేనులుగా వ్యవహరిస్తున్నారు. ఏరోమేటిక్ వలయాలపై NO2 సమూహము బంధించబడి ఉన్నట్లయితే వాటిని ఏరోమాటిక్ నైట్రో హైడ్రోకార్బన్లుగా వ్యవహరిస్తారు. సో ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ NO2 group is classical and polar. So the experimentally the nitrogen and oxygen bonds in nitro group are found to be equal. This bond length is in between that for N-O single bond, that is 1.36 angstrom or 136 picometer, and N double bond O is 1.15 angstrom or 115 picometer. This supports that fact that NO2 compounds may be considered to be resonance hybrid of the different structures. ప్రయోగపూర్వకంగా NO2 ప్రమేయ సమూహంలోని నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల మధ్య గల బంధ దూరాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి. కానీ నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల మధ్య ఉన్న ఏకబంధము దూరము 1.36 యాంగ్స్ట్రాములు లేదా 136 పైకోమీటర్లు గాను, నైట్రోజన్ ఆక్సిజన్ మధ్య కలిగిన ద్విబంధ దూరము 115 పైకోమీటర్ లేదా 1.15 యాంగ్స్ట్రాములు గాను కలిగి ఉండడాన్ని బట్టి నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల మధ్య ఉన్నటువంటి బంధములోని పై బంధపు ఎలక్ట్రాన్లు అస్థానీకరణం చెందే అవకాశం కలిగి ఉంటుందని, దీనిని బట్టి NO2 సమూహము రెండు రకాల రెజొనెన్స్ నిర్మాణాలను ప్రదర్శించగలిగే రెజొనెన్స్ సంకరగా ఉంటుందని ప్రయోగపూర్వక విలువల ద్వారా నిర్ణయించడం జరిగింది. సో ద ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఆఫ్ aliphatic and aromatic rings. So that aliphatic nitro compound, that oxygen having lone pair of electrons and the carbon and nitrogen in between having sp2 pi bond. So that means in the electronic structure N is having plus charge and one oxygen is having negative charge. Similarly in aromatic compounds on benzene ring, nitrogen having plus charge and oxygen is having minus charge, between carbon and nitrogen one double bond. So this located orbital structures is find out NO2 group N is plus and O is minus. మనము ఆర్బిటాల్ చిత్రాలను గమనించినప్పుడు అలిఫాటిక్ మరియు ఏరోమాటిక్లో NO2 సమూహంలో కార్బన్ నైట్రోజన్ మధ్య ద్విబంధం కలిగి నైట్రోజన్ వద్ద ధనావేశము, ఆక్సిజన్ వద్ద రుణావేశము కలిగి ఉండే అవకాశం కలదని తెలియచేస్తుంది. సో ద నెక్స్ట్ వన్, ఫ్లో చార్ట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రో హైడ్రోకార్బన్స్. సో ద RNO2 is prepared in the laboratory methods and some industrial methods also. So the halogen derivatives 2 RNO2, alkanes 2 industrial method prepared RNO2, and alpha halocarboxylic acid 2 RNO2, and tertiary alkyl amines on oxidation gives RNO2, and oximes on oxidation gives RNO2. మనము నైట్రో హైడ్రోకార్బన్ తయారు చేసేటువంటి ఒక ఫ్లో చార్టును గమనించినప్పుడు ఇందులో ఆల్కైల్ హ్యాలైడుల నుండి RNO2ను పొందవచ్చు. ఆల్కేనులను పారిశ్రామిక పద్ధతి ద్వారా RNO2గా మార్చుకోవచ్చు.
ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి RnO2ను తయారు చేసుకోవచ్చు. టెర్షియరీ ఆల్కైల్ ఎమీన్లను ఆక్సీకరణం నొందించుట ద్వారా RnO2ను తయారు చేసుకోవచ్చు. ఆక్సైములను ఆక్సీకరణం నొందించడం ద్వారా కూడా RnO2ను పొందవచ్చు. So the nitro compounds can be prepared by any one of the following general methods: from haloalkanes or alkyl halides. Haloalkane, particularly iodoalkanes, when treated with silver nitrate in alcoholic solution, give mainly nitroalkanes. This reaction is a nucleophilic substitution reaction. For example, C5H12 plus the C5H12Cl, that means chloropentyl chloride or chloropentane, treated with silver nitrate, it is converted into nitropentane. Similarly, longest chain easily undergo the nucleophilic substitution mechanism. So the next one, by nitration of hydrocarbons. Nitration of aliphatic hydrocarbons, that means alkanes, do not undergo nitration easily. Higher alkanes can be nitrated to nitroalkanes by heating with fuming nitric acid. సాధారణ ఆల్కేన్లు సధూమ నత్రిక ఆమ్లంతో కలిపి చర్యనొందించడం ద్వారా నైట్రో హైడ్రోకార్బన్లుగా మార్చుకోవచ్చు. కానీ తక్కువ కార్బన్లు కలిగినటువంటి ఆల్కేనుల కంటే ఎక్కువ కార్బన్లు కలిగిన ఆల్కేన్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద నైట్రో హైడ్రోకార్బన్లుగా సధూమ నత్రికామ్ల సమక్షంలో వేడి చేయడం ద్వారా పొందవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, C5H12 N-pentane with HNO3 with the fuming state to the temperature 450 to 500 degrees centigrade, it is converted into nitropentane and byproduct H2O. So the next one, preparation of nitro compounds. Nitration of aromatic hydrocarbons. For example, arenes like benzene can be nitrated by heating with a mixture of concentrated HNO3 and concentrated H2SO4. It is a nitrating mixture at about 60 degree temperature. So the next one, by the oxidation of tertiary alkyl amines with potassium permanganate. So the tertiary alkyl amine treated with potassium permanganate, it is converted into simply tertiary nitroalkane. Aromatic నైట్రోహైడ్రోకార్బన్లు పొందుటలో బెంజీన్ను గాఢ నత్రికామ్లము మరియు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాల సమక్షంలో 60 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి బెంజీన్ యొక్క నైట్రేషన్ ద్వారా నైట్రో బెంజీన్ను పొందడం జరుగుతుంది. అదేవిధంగా టెర్షియరీ ఎమీన్ల నుండి KMnO4తో ఆక్సీకరణం నొందించడం ద్వారా టెర్షియరీ నైట్రో ఆల్కేన్లను కూడా పొందవచ్చు. The next one, preparation of aromatic hydrocarbons with this following methods and from alpha nitroalkanes. So that alpha nitroalkanes can be hydrolyzed with water in the presence of an acid or alkali to give nitroalkanes. ఆల్ఫా నైట్రో ఆల్కేనులను జల విశ్లేషణను అందించడం ద్వారా కూడా నైట్రో ఆల్కేన్లను పొందే అవకాశం కలదు. సో ద నెక్స్ట్ వన్, by heating an alkyl halide with alcoholic solution of silver nitrate
C2H5Br plus AgNO2 gives C2H5NO2 plus AgBr. In this case, C2H5ONO is also formed by direct nitration of hydrocarbons, ethane with fuming HNO3. It is formed as nitroethane, and some nitromethane is also formed. The benzene treated with nitric acid and sulfuric acid under electrophilic substitution, it is formed as nitrobenzene. These are the direct methods preparation of hydrocarbons. ఆల్కైల్ హ్యాలైడ్ను ఆల్కహాలిక్ ద్రావణము లేదా సిల్వర్ నైట్రేట్ ద్రావణంలో కలిపి వేడి చేయడం ద్వారా హైడ్రోకార్బన్లు పొందవచ్చు, లేదా ఆల్కేనులను నేరుగా సదోమ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలిపి వేడి చేయడం ద్వారా కూడా నైట్రో ఆల్కేన్లను మరియు వాటి మిశ్రమాలను పొందే అవకాశం ఉంది. బెంజీన్ను నత్రిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లాల మిశ్రమంతో కలిపి వేడి చేసినప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ విధానం ద్వారా చర్య జరిగి నైట్రోబెంజీన్ ఏర్పడుతుంది. The mechanism of nitration of benzene is very important reaction. Nitration with a mixture of concentrated nitric and sulfuric acid involves, in the first step, it is converted into NO2 plus 2HSO4 minus and H2O. So the NO2 plus is attacked on the benzene cycle at more electronegative centers. So it is stabilized by resonating structures. Finally it is formed as nitrobenzene. మనము బెంజీన్ నైట్రేషన్ జరిపినప్పుడు లభించినటువంటి ఎలక్ట్రోఫైలులలో ముఖ్యంగా HNO3 H2SO4 1:2 మిశ్రమం ద్వారా NO2 ప్లస్ H3O ప్లస్ 2HSO4 మైనస్ అనేటువంటి అయాన్లు ఏర్పడడం, వాటిలో నుండి లభించినటువంటి NO2 ప్లస్ అనే ఎలక్ట్రోఫైల్ బెంజీన్లోని అధిక ఎలక్ట్రాన్ సాంద్రత కలిగినటువంటి కార్బన్ వద్ద ప్రతిక్షేపణకు లోనై స్థిరమైన రెజొనెన్స్ నిర్మాణాల ద్వారా నైట్రోబెంజీన్గా మార్పు చెందుతుంది. So effect of the substance in the ring. So the presence of an electron releasing or minus group on benzene ring. So but plus I groups are CH3, OH, NH2 makes the process of nitration easier. The presence of electron withdrawing group, that is minus I groups, in the benzene ring deactivates the ring, and as a result nitration becomes rather difficult. So for example phenol, so that OH group is a plus mesomeric on the benzene ring, treated with nitric acid in the dilute condition, simply it is formed as orthonitrophenol and paranitrophenol. But nitrobenzene treated with nitric acid, it is formed as 1,2-dinitrobenzene. బెంజీన్ వలయంపై బంధింపబడి ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఉపసంహరణ సమూహాలు మరియు ఎలక్ట్రాన్ విడుదల చేసేటువంటి సమూహాలు బట్టి ఏర్పడే ఉత్పన్నాలు ఆధారపడి ఉంటున్నాయి. బెంజీన్పై OH ఉన్నటువంటి ఫీనాల్ను నత్రికామ్లంతో కలిపి నైట్రేషన్ జరిపినప్పుడు ఆర్థో మరియు పారానైట్రోఫినాల్లు సులువుగా ఏర్పడతాయి. నైట్రోబెంజీన్ను తిరిగి నైట్రేషన్ జరిపినప్పుడు మనకు 1,2-డైనైట్రోబెంజీన్గా మార్పు చెందే అవకాశం కలదు.
So the next one, physical properties of nitrohydrocarbons. Nitroalkanes are colorless liquids with a pleasant odor. Aromatic nitro compounds are either pale yellow liquids or solids with characteristic odor. Nitroalkanes are sparingly in soluble water, while nitrogenous or nitroarenes are insoluble in water. Both nitroalkanes and nitroarenes are high polar compounds. నైట్రోహైడ్రోకార్బన్ల యొక్క భౌతిక ధర్మాల్లో ముఖ్యంగా నైట్రో ఆల్కేన్లు రంగులేని ద్రవాలుగాను ప్రత్యేకమైనటువంటి ఘటైన వాసన కలిగినటువంటి పదార్థాలుగాను ఉంటున్నాయి. ఆరోమాటిక్ నైట్రో ఉత్పన్నాలు లేత పసుపు వర్ణం కలిగిన ద్రవాలుగాను కొన్ని ఘన పదార్థాలుగాను ఒక ప్రత్యేకమైన వాసనను కలిగిన బాదం వాసన కలిగినటువంటి బిటర్ ఎలిమెంట్స్ స్మెల్ ఫర్ నైట్రోబెంజిన్ కలిగి ఉంటుంది. ఇవి నైట్రో ఆల్కేనులు చాలా నెమ్మదిగా నీటిలో కరిగే అవకాశం ఉంది, కానీ నైట్రో ఎరీన్స్ లేదా ఆరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్ అనేటువంటివి నీటిలో కరగవు. నైట్రో ఆల్కేన్స్ అండ్ నైట్రో ఎరీన్స్ రెండూ కూడా ధ్రువ సమ్మేళనాలుగా ఉండడం వల్ల ఇవి ధ్రువణశీలతను కలిగి రసాయన చర్యల్లో పాల్గొంటాయి. సో ద నెక్స్ట్ వన్, డిస్టింగ్విష్ నైట్రో ఆల్కేన్ అండ్ ఆల్కైల్ నైట్రైడ్ టెస్ట్. సో ద రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్, నైట్రో ఆల్కేన్స్ గివ్ నైట్రోలిక్ యాసిడ్ which gives red color. With NaOH solution and alkyl nitrite give no coloration with nitrous acid. So for example, RCH2NO2 with HNO2, it is formed as RCOH double bond NOH, that is nitrolic acid. Treated with any alkali gives red color. మనకు NO2 ప్రమేయం ద్వారా ఏర్పడేటువంటి నైట్రో మరియు ON డబుల్ బాండ్ O ద్వారా ఏర్పడే నైట్రైట్ ప్రమేయ సమూహాలు ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉండడం వల్ల వాటిని వేరుగా గుర్తించడం కష్టం. వీటిని గుర్తించడం కొరకు HNO2తో చర్యనొందించినప్పుడు నైట్రో ఆల్కేన్లు మాత్రమే HNO2తో చర్యనొందడం ద్వారా నైట్రోలిక్ ఉత్పన్నాలుగా మారి తదుపరి క్షారముతో కలిసి ఎరుపు వర్ణంగా మార్పు చెందుతాయి. కానీ నైట్రైట్ సమ్మేళనాలు HNO2తో ఎటువంటి రంగును ఏర్పరచవు. దీనిని బట్టి NO2 ప్రమేయ సమూహాలను ONO ప్రమేయ సమూహాలను హైడ్రోకార్బన్లకు బంధింపబడి ఉన్నప్పుడు HNO2 చర్య ద్వారా నేరుగా గుర్తించే అవకాశం కలదు. సో ద నెక్స్ట్ వన్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ nitrohydrocarbons. So the first one, action of halogen on nitrohydrocarbons. So nitromethane treated with chlorine in the presence of NaOH, that chlorine replaces all hydrogen on carbon. It is formed as trichloronitromethane. So nitromethane chlorination gives trichloronitromethane. So that trichloronitromethane is simply called as chloropicrin. So the next one, action of nitrous acid. So the primary nitroalkanes react with nitrous acid to form nitrolic acids, which dissolves in sodium hydroxide giving red solution. But secondary nitroalkanes react with nitrous acid to give colorless crystalline pseudo nitrolics,
which give blue color in sodium. నైట్రో ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలను గమనించినప్పుడు నైట్రో ఆల్కేన్లను హ్యాలోజన్లతో కలిపి చర్యనందించిన కార్బన్ వద్ద గల హైడ్రోజన్లన్నీ హ్యాలోజన్ల ద్వారా ప్రతిక్షేపించబడతాయి. ఉదాహరణకు నైట్రోమీథేన్ను క్లోరిన్తో కలిపి క్షార సమక్షంలో చర్యనందించిన కార్బన్ వద్ద గల 3 హైడ్రోజన్లు క్లోరిన్ చేత ప్రతిక్షేపించబడి 1,1,1 ట్రైక్లోరోనైట్రోమీథేన్ లేదా క్లోరోపిక్రీన్గా మార్పు చెందుతుంది. అదేవిధంగా HNO2 నైట్రస్ యాసిడ్తో కలిపి నైట్రో హైడ్రోకార్బన్లు చర్యనందించినప్పుడు కేవలం ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్లు మాత్రమే చర్యనందుతాయి. వీటిలో ప్రైమరీ నైట్రో ఆల్కేన్ల నుండి ఏర్పడినటువంటి నైట్రోలిక్ ఆమ్ల ఉత్పన్నము తిరిగి NaOHతో చర్యనొందడం ద్వారా దాని సోడియం నైట్రోలిక్ ఆమ్లంగా మారి ఎర్రటి అవక్షేపంగా మారుతుంది. కానీ సెకండరీ నైట్రో ఆల్కేన్ HNO2తో చర్యనొందడం ద్వారా రంగులేని స్ఫటికాకార సూడో నైట్రోల్స్ ఏర్పరిచి ఇవి NaOHతో చర్యనొందకుండా నీలివర్ణంలోకి మార్పు చెందుతాయి. దీనిని బట్టి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రో ఆల్కేన్లను గుర్తించవచ్చు. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ల నుండి ఎర్రని అవక్షేపము, సెకండరీ నైట్రో ఆల్కేన్ల నుండి నీలి అవక్షేపము, టెర్షరీ నైట్రో ఆల్కేన్లు చర్యనొందకుండా వైట్ కలర్ తెలుపులో ఉంటాయి. కాబట్టి ఈ చర్యనే రెడ్ వైట్ బ్లూ రియాక్షన్ అని కూడా వ్యవహరిస్తున్నారు. సో ద నెక్స్ట్ వన్, కండెన్సేషన్ విత్ aldehydes. Primary and secondary nitro alkanes or paraffins condense with aldehydes in the presence of alkali, forming nitro alcohols. For example, acetaldehyde plus nitromethane in the presence of NaOH, it is formed as beta hydroxy nitropropane. It is one of the condensation reaction like aldol type. నైట్రో హైడ్రోకార్బన్లను ఆల్డిహైడ్లతో కలిపి సంఘననం నొందించడం ద్వారా నైట్రో ఆల్కోహాలుగా మార్పు చెందుతున్నాయి. ఎసిటాల్డిహైడ్ను నైట్రోమీథేన్తో కలిపి క్షార సమక్షంలో చర్యనందించినప్పుడు బీటా హైడ్రాక్సీ నైట్రోప్రోపేనుగా మారుతుంది. ఇది ఒక నైట్రో ఆల్కోహాల్. ఇది ఆల్డోల్ వంటి సంఘనన చర్యను కలిగినటువంటిది. ద రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. So alkyl magnesium halides are generally we are called as Grignard reagents. That alkyl magnesium halide react with the nitrolic form of the nitrohydrocarbons. They are formed as alkane and additive products. నైట్రోహైడ్రోకార్బన్ల యొక్క నైట్రోలిక్ రూపము లేదా టాటోమరిక్ నిర్మాణము గ్రిగ్నార్డ్ కారకాలతో సంకలనం నొందడం ద్వారా హైడ్రోకార్బన్లుగా మారి వాటి సంకలన ఉత్పన్నాలను కూడా ఏర్పరచగలుగుతున్నాయి. ద నెక్స్ట్ వన్, హైడ్రాలసిస్ రియాక్షన్ ఆఫ్ నైట్రోహైడ్రోకార్బన్స్. ప్రైమరీ నైట్రోఆల్కేన్స్ when treated with HCl or 85% of H2SO4 undergo hydrolysis to form hydroxylamine and carboxylic acid. But secondary nitroalkanes on hydrolysis produce ketones. నైట్రోహైడ్రోకార్బన్లలో ప్రైమరీ నైట్రోఆల్కేన్లను సజల HCl సమక్షంలో జల విశ్లేషణ అందించడం ద్వారా
కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నాలుగా మరియు హైడ్రాక్సిలెమిన్ అనుజనిత పదార్థంగా ఏర్పడుతుంది. కానీ సెకండరీ నైట్రో ఆల్కేన్లను జల విశ్లేషణను అందించినప్పుడు కీటోనులుగా మార్పు చెందుతున్నాయి. నెక్స్ట్ వన్, హాలోజనేషన్. Primary and secondary nitroalkanes or paraffins are readily halogenated in alkali solution. The halogen atom enters the alpha position. ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్లను క్లోరిన్ వాయువుతో కలిపి క్షార సమక్షంలో చర్యనందించినప్పుడు ఆల్ఫా కార్బన్ వద్దకు క్లోరిన్ వచ్చి చేరడం ద్వారా వాటి యొక్క ఆల్ఫా హ్యాలో ఉత్పన్నాలుగా మార్పు చెందుతుంది. కేవలం నైట్రోమీథేన్ను క్షార సమక్షంలో క్లోరిన్తో కలిపి చర్యనందించడం ద్వారా ట్రైనైట్రో క్లోరోమీథేన్ లేదా క్లోరోపిక్రిన్గా మార్పు చెందుతుంది. ద ఇంపార్టెంట్ రియాక్షన్స్, దే ఆర్ రిడక్షన్ రియాక్షన్స్. సో ద నైట్రో హైడ్రోకార్బన్స్ undergo reduction with various medium. So for example, nitro compound with converted into nitroso compound and then converted into a substituted hydroxylamine compound. Finally it is formed as primary amine. So reduction is strongly in acidic medium. When nitro compound is reduced with a metal and acid like tin HCl, zinc HCl, SnCl, HCl, iron H2O with HCl, primary amine is the sole product. For example, nitroethane plus 6 hydrogens under this strong acidic medium, it is formed as ethylamine. The nitrobenzene under tin HCl or zinc HCl, tin chloride HCl, undergo reduction. It is formed as aromatic amine, that is aniline. Similarly, nitroethane with H2 Raney nickel or platinum formed as ethylamine, and the nitrobenzene is also with platinum converted into aniline. So the strongest reducing agent, lithium aluminum hydride, is also useful. The nitro hydrocarbons converted into ఎమీన్స్. నైట్రో ఆల్కేన్లు లేదా నైట్రో హైడ్రోకార్బన్లపై క్షయకరణ చర్యలు వివిధ యానకాలలో వివిధ పదార్థాలను ఏర్పరచగలుగుతున్నాయి. ముఖ్యంగా RNO2 నైట్రో కాంపౌండ్ మొదట నైట్రసో కాంపౌండ్ గాను N డబుల్ బాండ్ O ప్రమేయాన్ని కలిగి ఉంటుంది. తదుపరి NHOH అనేటువంటి హైడ్రాక్సిలెమిన్ ఉత్పన్నంగాను, తదుపరి ప్రైమరీ ఎమీన్లుగాను క్షయకరణం చెందే అవకాశం కలదు. ఈ నైట్రో హైడ్రోకార్బన్లను బలమైన ఆమ్ల సమక్షంలో లేదా ఆమ్ల యానకంలో క్షయకరణం జరిపినప్పుడు ప్రైమరీ ఎమీన్లను మాత్రమే ఏర్పరిచే అవకాశం ఉంది. వీటిలో tin HCl, zinc HCl, SnCl to HCl, iron H2O with HCl వంటి కారకాలను ఉపయోగించవచ్చు. నైట్రో ఈథేన్ను ఇదే కారక సమక్షంలో చర్యనందించడం ద్వారా ఇథైలమిన్ గాను, నైట్రోబెంజీన్ను ఈ కారకాల సమక్షంలో ఆమ్లయానకంలో క్షయకరణం జరపడం ద్వారా ఎనిలీన్ గాను మార్చవచ్చు. నైట్రోబెంజీన్ను H2 రానే నికెల్ లేదా ప్లాటినం సమక్షంలో క్షయకరణం జరపడం ద్వారా ఇథైలమిన్ గాను, అదేవిధంగా నైట్రోబెంజీన్ను ప్లాటినం సమక్షంలో క్షయకరణం జరపడం ద్వారా ఎనిలీన్ గాను మార్చవచ్చు. నైట్రో ఆల్కేన్లను బలమైన క్షయకరణ కారకము లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో కూడా క్షయకరణం నొందించి ఎమీన్లుగా ప్రైమరీ ఎమీన్లుగా మార్చుకునే అవకాశం కలదు. సో ద రిడక్షన్ ఇన్ వీక్లీ acidic medium, the nitromethane with zinc ammonium chloride under heating,
it is converted into N-methyl hydroxylamine. But the nitrobenzene undergo reduction with the acidic medium weakly zinc ammonium chloride. It is formed as phenyl hydroxylamine. బలహీన ఆమ్లయానకంలో నైట్రో హైడ్రోకార్బన్లను క్షేకరణం నొందించడం ద్వారా ఎన్ హైడ్రాక్సిలెమిన్ ఉత్పన్నాలను ఏర్పరచుతున్నాయి. ముందుగా నైట్రోమీథేన్ను జింక్ అమోనియం క్లోరైడ్ సమక్షంలో వేడి చేసినప్పుడు ఎన్ మిథైల్ హైడ్రాక్సిలెమిన్ గాను, నైట్రోబెంజీన్ నుండి ఫినైల్ హైడ్రాక్సిల్ ఎమిన్ గాను ఉత్పన్నాలు ఏర్పడే అవకాశం కలదు. So the reduction in alkaline medium, so the nitrobenzene with zinc sodium hydroxide in alcohol, it is formed as first azobenzene and then converted into hydrazobenzene. నైట్రోబెంజీన్ ను క్షారయానకంలో క్షేకరణం జరిపినప్పుడు జింక్ సోడియం హైడ్రాక్సైడ్ మరియు ఆల్కహాల్తో కలిపిన మొదట అజోబెంజీన్ గాను, తదుపరి క్షేకరణం వల్ల హైడ్రజోబెంజీన్ గాను మార్పు చెందుతుంది. సో ద నెక్స్ట్ రిడక్షన్, electrolytic reduction. The electrolytic reduction of nitrobenzene gives different products, depends upon the nature of the medium. Weakly acidic medium of electrolytic reduction gives aniline. Strongly acidic medium gives phenyl hydroxylamine, which rearranges to aminophenols. So the nitrobenzene under electrolytic reduction with a strong acid first formed as phenyl hydroxylamine and then rearranged into para aminophenol. So these are the important reduction reactions of nitrohydrocarbons in strong acidic media, weak acidic media and alkaline media, and the metal reducing agents like nickel, platinum, lithium aluminum hydride, etc. etc. So the next one, uses of nitro compounds. Lower nitroalkanes such as nitromethane, nitrobenzene are used as solvent for fats, oils, resins, dyes and cellulose because these are less inflammable and less toxic. తక్కువ కార్బన్లు కలిగినటువంటి నైట్రో ఆల్కేన్లు కానీ, ముఖ్యంగా నైట్రోమీథేన్ మరియు నైట్రోబెంజీన్ను నూనెలు, క్రొవ్వులు, రెజిన్లు, రంగులు మరియు సెల్యులోజ్ వంటి వాటిని కరిగించడానికి మంచి ద్రావణులుగా ఉపయోగిస్తారు. దీనికి కారణం ఇవి తక్కువ మండే స్వభావాన్ని కలిగినటువంటి, తక్కువ విష స్వభావాన్ని కలిగినటువంటి కర్బన పదార్థాలుగా ఉండడమే. Nitroalkanes are used as intermediates for industrial preparation of dyes, drugs, propellant and nitrocellulose, and nitroglycerin are used as propellants. సాధారణంగా రంగులు మరియు ఔషధాల తయారీలో పారిశ్రామికంగా నైట్రో ఆల్కేన్లను మధ్యస్థాలుగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ప్రొపెల్లెంట్లుగా వాడబడే నైట్రోసెల్యులోజ్ మరియు నైట్రోగ్లిజరిన్ తయారీలో వీటిని విరివిగా ఉపయోగించుకుంటున్నారు. The chloropicrin, that is trichloronitromethane, is used as an insecticide. క్రిమి సంహారిగా వాడబడే ట్రైక్లోరోనైట్రోమీథేన్ లేదా క్లోరోపిక్రిన్ నైట్రో హైడ్రోకార్బన్ల నుండి తయారు చేయబడింది. దీన్ని మంచి క్రిమి సంహారిగా వాడతారు.
Nitrobenzene is used for skinning cheap soaps, shoe and floor polishes. సాధారణంగా బూట్లు మరియు ఇంటి అడుగు భాగాలను తూర్చడానికి వాడేటువంటి పాలిషెస్లో నైట్రోబెంజీను తక్కువ ఖరీదైనటువంటి పదార్థంగా తక్కువ ఖరీదైన సబ్బుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. Nitroarenes like nitrobenzene are used for preparing intermediates for the manufacture of dyes, drugs and explosives. పారిశ్రామికంగా ఔషధాలు, రంగులు మరియు విస్ఫోటన పదార్థాలను తయారు చేయడంలో aromatic నైట్రో ఉత్పన్నాల్ని ముఖ్యంగా నైట్రోబెంజీన్ను విరివిగా ఉపయోగిస్తారు. So the next one, the conclusion of nitrohydrocarbons. The NO2 functional group attached with hydrocarbon, either aliphatic or aromatic, called as nitrohydrocarbons. These nitrohydrocarbons are very important chemical organic compounds. So these are having different reduction products in different reduction mediums. So that means in the strong acidic media, weak acidic media, alkaline media and with the presence of general reducing agents, there gives hydroxylamines, azobenzenes and nitroso products, phenyl hydroxylamines etc. etc. So it is the main important aspect. The nitrohydrocarbons are used in this session discussed in lecture 1. Thanking you.